మహారాష్ట్రలోని మరఠ్వాడ ప్రాంతం మరోసారి భూ ప్రకంపనలతో ఉలిక్కిపడింది. ప్రశాంతంగా నిద్రిస్తున్న వేళ ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఒకే రోజు రెండుసార్లు భూమి కంపించడంతో ఏమవుతుందోనన్న ఆందోళన వారిని వెంటాడింది. నాందేడ్, హింగోళి, పర్భణి జిల్లాల పరిధిలోని ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రాత్రిపూట కావడంతో చీకట్లో ఏం జరుగుతుందో అర్థం కాక జనం ఒక్కసారిగా అయోమయానికి గురయ్యారు. భూమి కంపించిన ఆ కొద్ది నిమిషాలు మరఠ్వాడ ప్రాంతంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అర్ధరాత్రి 1:37 మొదటి ప్రకంపన మొదలైంది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.6గా నమోదైంది. జనం నిద్ర నుంచి లేచి తేరుకోక ముందే సరిగ్గా 2 గంటల తర్వాత తెల్లవారుజామున 3:23 మళ్లీ భూమి కంపించింది. రెండోసారి వచ్చిన భూకంపం తీవ్రత 4.1గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. హింగోలి సమీపంలో 19.589 అక్షాంశం, అలాగే 77.156 రేఖాంశం వద్ద భూకంప కేంద్రం ఉన్నట్టుగా కూడా గుర్తించారు అధికారులు. ఈ పరిణామంతో మరఠ్వాడ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా వణికిపోయింది. భూకంపం వచ్చిన సమయంలో ప్రజలు గాఢ నిద్రలోనే ఉన్నారు. ఇళ్లలోని పాత్రలు నేల మీద పడిపోవడం, గోడ గడియారాలు, కిటికీలు ఊగిపోవడం చూసి జనం కూడా ఒక్కసారిగా వణికిపోయారు. ఏదో పెద్ద ప్రమాదం జరిగిందనే భయంతో మహిళలు, చిన్నపిల్లలను తీసుకుని రోడ్లపైకి వచ్చేశారు. రాత్రంతా చాలా మంది భయంతో బయటే గడిపారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఎవరూ గాయపడలేదని కూడా అధికారులు అధికారికంగానే ప్రకటించారు. భారీ భవనాలు కూలిపోవడం లేదా గోడలు పగుళ్లు ఇవ్వడం వంటి ఆస్తి నష్టం కూడా ఎక్కడా నమోదు కాలేదు. ఇది స్థానికులకు పెద్ద ఊరటనిచ్చే అంశమని కూడా మనం చెప్పుకోవచ్చు. నాందేడ్, అర్ధపూర్, హడ్గావ్, హిమాయత్ నగర్, ముద్గేడ్, లోహా, నయీగావ్, వాస్మత్, పర్భణి వంటి ప్రాంతాల్లో ప్రకంపనలు స్పష్టంగా తెలిసాయి. తెలంగాణ సరిహద్దులకు ఆనుకొని ఉండే నాందేడ్లో ప్రకంపనలు రావడంతో స్థానిక యంత్రాంగం అప్రమత్తమైంది. విపత్తు నిర్వహణ సిబ్బంది వెంటనే క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా పెంచారు. హింగోళి పరిసరాల్లో భూగర్భంలో ఉండే చిన్న చిన్న ఫాల్ట్ లైన్స్ లో జరిగే సర్దుబాట్ల వల్లే ఈ ప్రకంపనలు వచ్చినట్టుగా కూడా నిపుణులు చెప్తూ ఉన్నారు. మరఠ్వాడ ప్రాంతంలో గతంలోనూ ఇలాంటి స్వల్ప భూకంపాలు సంభవించిన దాఖలాలు ఉన్నాయి. వీటి తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ జనం మాత్రం ప్రతిసారి భయాందోళనకు గురవుతూ ఉన్నారు. ప్రభుత్వ యంత్రాంగం భూగర్భ కదలికలపై నిరంతరం నిఘా ఉంచింది. ఏ చిన్నపాటి అనుమానం వచ్చినా కూడా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరిస్తోంది. పరిస్థితి ప్రస్తుతం సాధారణ స్థితికి చేరుకుంది. అయినప్పటికీ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పదే పదే సూచిస్తున్నారు. ఏదేమైనా మరఠ్వాడ ప్రజలకు ఈ రాత్రి మర్చిపోలేని భయాన్నే మిగిల్చారు.